మోడీ ఇమేజ్‌ని ఎదుర్కొని, భారతీయ జనతా పార్టీని తట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియా దాడిని ఎదుర్కొని, కాక్రోజుల పోరాటం, జంజీ పోరాటం ఎలా నిలబడింది? ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీకి గూడా ఒక లెసన్. మనం 2014 నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీయే భారతీయ జనతా పార్టీని తట్టుకోలేని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ స్పీడ్ ముందు, వాళ్ళ ఆలోచనల ముందు, వాళ్ళ ప్లానింగ్ ముందు, వాళ్ళ దాడి ముందు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక చతికిలబడింది గదా! ప్రాంతీయ పార్టీలంటే చెప్పే పనే లేదు. ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా నాశనం అయిపోతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే దాదాపుగా నాశనం అయిపోతున్న పరిస్థితి. సో, కమ్యూనిస్ట్ పార్టీల వల్ల గావట్లే, కాంగ్రెస్ పార్టీ వల్ల గావట్లే, ప్రాంతీయ పార్టీల వల్ల గావట్లే. కానీ ఏ రాజకీయ అండదండలు లేకుండా యువతరం ఎలా ఎదుర్కోగలిగింది? మామూలుగా కాంగ్రెస్ పార్టీ కంటే బలమైన చరిత్ర ఉంది, బలమైన పునాదుంది. వాళ్ళే ఎదుర్కోలేకపోతున్నారు. 12 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కానీ కాక్రోజులు ఈ జంజీయూత్ ఎలా ఎదుర్కొన్నారు అంటే, బీజేపీ ఏ గేమ్ అయితే చేస్తో వీళ్ళు అదే గేమ్ చేశారు. సేమ్ బీజేపీని వీళ్ళు ఫాలో అయ్యారు. బీజేపీకి ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంటది. వీళ్ళు కూడా అదే వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నట్టుగా బిహేవ్ చేశారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, వాళ్ళు దేశద్రోహులు అనే ముద్ర బీజేపీ కార్యకర్తలు లేదా బీజేపీ సానుభూతి పనులు వేస్తారు. కానీ ఆ అవకాశం లేకుండా ఈ జంజీ యూత్ అంతా కూడా భారతీయ జెండాలు పట్టుకొని పోరాటం చేశారు. మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా వాళ్ళు పెట్టుకున్న పాట ఏంటి? 'చక్ దే ఇండియా' పాట పెట్టుకొని డాన్సులేశారు. దేశభక్తి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా 'భారత మాతాకి జై' ఇది సహజంగా బీజేపీ ఇచ్చే నినాదం. అదే నినాదాన్ని ఇస్తూ వీళ్ళు పోరాటం చేశారు. పైగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళు హిందూ వ్యతిరేకులు అంటారు. కానీ ఇక్కడ అవకాశం కూడా యూత్ ఇవ్వలేదు. వీళ్ళు కూడా జై శ్రీరామ్ అంటూ నినాదం చేశారు. భారత మాతకి జై అన్నారు, జై శ్రీరామ్ అన్నారు, భారతీయ జెండాలు పట్టుకున్నారు. అంటే అసలు బీజేపీకి అవకాశం ఇవ్వలే. వీళ్ళు హిందూ వ్యతిరేకులు అని ముద్ర వేయటానికి అవకాశం ఇవ్వలే. వీళ్ళు భారతీయ వ్యతిరేకులు, దేశద్రోహులు అంటానికి అవకాశం ఇవ్వలే. బీజేపీ ఏ టెక్నిక్స్ అయితే వాడుతూ ఇన్నాళ్ళు జనాన్ని నమ్మిస్తూ వచ్చిందో అదే టెక్నిక్స్ వాడారు. సేమ్ టెక్నిక్స్ బీజేపీ ఏ టెక్నిక్స్ రాజకీయంలో వాడిద్దో అదే టెక్నిక్స్ కాక్రోజులు కూడా వాడారు. ఈ జంజీ యూత్ కూడా వాడారు. పైగా ఇప్పుడు బీజేపీకి ఏంది అడ్వాంటేజ్? సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటారు. అదే సోషల్ మీడియాని వీళ్ళు వాడారు. బీజేపీ కంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే సోషల్ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే బీజేపీ చేతుల్లో ఉంది. కానీ సోషల్ మీడియా అలా కాదుగా, ఎవరి చేతుల్లో ఉండదు. అంటే అందరి చేతుల్లో ఉంటది. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉన్నట్టే. దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. కాబట్టి సోషల్ మీడియాని చాలా అద్భుతంగా వాడారు. అమోఘంగా వాడారు. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిస్టే అన్నట్టుగా అవకాశం ఇచ్చారు. వీడియోలు పెట్టడం, షేర్లు చేయటం, రీల్స్ చేయటం, వాళ్ళ డిమాండ్ ఏదో చెప్పటం. అసలు ఈ జంజీ యూత్ చేసే ఈ సోషల్ మీడియా యుద్ధం ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఏం చేయాలో అర్థం కాక తలగిక్కున్న పరిస్థితి. అర్థం కాలే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. ఏదైనా 1, 2 సందు దొరికితే వాటిని చూపించి చేసే ప్రయత్నం తప్ప, ఈ జంజీ యూత్ అద్భుతంగా సోషల్ మీడియాను వాడారు. మామూలుగా కాదు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పైచేయి మోడీది, బీజేపీదే. కానీ అంతకు మించి ఈ జంజీ యూత్ సోషల్ మీడియాను అద్భుతంగా వాడారు. యూత్ కదా! సో, అద్భుతమైన తెలివితేట ప్రదర్శించారు. రెండోది, యువతరం అంటే భారతీయ జనతా పార్టీ వెనకాలుంటారు. ఇవాళ యువతరం అంతా భారతీయ జనతా పార్టీ కిందే ఉంది అనేది ఒక ఆలోచన. లేదు, అవసరమైతే భారతీయ జనతా పార్టీని కూడా క్వెషన్ చేస్తారు. భారత ప్రజాస్వామ్య పునాదుల్లోనే ప్రశ్నించడం అనేది ఉంది అన్న విషయాన్ని యువతరం నొక్కి చెప్పింది. యువతరం ఏమి ఒక రాజకీయ పార్టీకి బానిస కాదు. ఓటేస్తారు, సపోర్ట్ చేస్తారు, కానీ అవసరమైతే ప్రశ్నిస్తారు కూడా. పాలకుడికి ఒళ్ళు దగ్గర ఉండాల్సిందే అనేది నిరూపించారు. సో, యువతరంతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏం చెప్పినా నమ్ముతారు. తప్పు చేసి రాముడి పేరు చెప్తే మాట్లాడరు, తప్పు చేసి దేశభక్తి పేరు చెప్తే మాట్లాడరు. కాదు, దేశం దేశమే, మతం మతమే, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటమే. దేశం విషయంలో రాజీ పడేది లేదు, దేవుడి విషయంలో రాజీ పడేది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో రాజీ పడేది లేదు. ఇది యువతరం చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మోడీ గారు ఆపరేషన్ సింధూర్ చేశారు పాకిస్తాన్ మీద. యువతరం మొత్తం కూడా మోడీ గారికి సపోర్ట్ చేసింది. అది దేశం కోసం. అయోధ్యలో రామాలయం కడతామని భారతీయ జనతా పార్టీ చెప్పింది. యువతరం మొత్తం భారతీయ జనతా పార్టీ వెనకాల ర్యాలీ అయింది. అది ధర్మం కోసం. అదే క్రమంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మోడీ గారిని క్వశ్చన్ చేసింది. ఇది తమ కోసం, భవిష్యత్ తరాల కోసం, ఇది కూడా దేశం కోసమే. కాబట్టి ఏ విషయంలో రాజీ పడేది ఉండదు అనేది చూపించారు. అంటే బీజేపీ టెక్నిక్స్ బీజేపీ మీదనే వాడారు.